హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నాం. అది కూడా సేమ్ బయట ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఎలా చేసుకోబోతున్నాం అనేది ఇప్పుడు చూసేద్దాం. ఒక అర లీటర్ పాలు అయితే ఇలా గేదె పాలు పొయ్యి మీద పెట్టుకొని అది కూడా మేగడ కట్టకుండా తిప్పుకుంటూ ఒక 2 సార్లు పొంగని రానివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ అనేది ఉంటుంది. అది బయట షాప్ లో దొరుకుతుంది. ఇది తెచ్చేసుకొని ఇది పాలల్లో మొత్తం కూడా 2 పొంగుల తర్వాత వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక పొంగు అయితే రానివ్వాలి పాలు. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని గంటతో తిప్పుతూ ఉండాలి మేగడ కట్టకుండా. దాని తర్వాత మనమైతే ఇలా ఒక గిన్నెలో పోసేసుకొని గట్టిగా మూత పెట్టి ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 4 నిమిషాలు. దాని తర్వాత చూడండి ఎలా తయారైందో చూస్తున్నారు కదా. ఇలా గాజు కంటైనర్ లో ఇలా వేసేసుకోవాలి. అది కూడా ఒక 3 లేయర్స్ అయితే వేయాలి. వేస్తూ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ అదే ప్రాసెస్ లో మీరు కూడా చేసుకోండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి కోకో పౌడర్ అనేది ఉంది. ఈ పౌడర్ అనేది ఒక స్పూన్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 3 నిమిషాలు. అలా మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా తయారైందో. ఇప్పుడు కంటైనర్ లో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని గట్టిగా మూత పెట్టేసుకొని ఒక 8 అవర్స్ అయితే ఈ రెండింటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూస్తున్నారా మనకి ఎలా రెడీ అయిపోయాయో 2 ఐస్ క్రీమ్స్ కూడా. 6 లీటర్ పాలకి 2 ఐస్ క్రీమ్లు అయితే తయారయ్యాయి. మనం దీంట్లో పంచదార వేయలేదు, ఆల్రెడీ మిక్స్ పౌడర్ వేసాము కదా, దాంట్లోనే స్వీట్నెస్ ఉంటది అనమాట. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతుండండి.